హాయ్ గాయ్స్, ఈరోజు నేను విజయవాడ వెళ్తున్నాను. సో ట్రైన్ ఎక్కడానికి మా ఊరి రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇక్కడ నుంచి ఒక లోకల్ ట్రైన్లో రేణిగుంట వెళ్తాను అన్నమాట. ఇది మా ఊరి రైల్వే స్టేషన్, వెంకట నరసింహరాజు వారిపేట. సో లోకల్ ట్రైన్ అయితే వస్తుంది. ఇది 10 గంటల ట్రైను, కరెక్ట్గా 10 గంటలకు వస్తుంది. ఇక్కడ నుంచి బయలుదేరి మనం రేణిగుంటకి అయితే వెళ్ళిపోతున్నాం ఈ లోకల్ ట్రైన్లో. ఇక్కడ నుంచి ఈ లోకల్ ట్రైన్లో 45 మినిట్స్ జర్నీ ఉంటుంది రేణిగుంట వరకు. మరి అక్కడికి వెళ్ళి ఏ ట్రైన్ ఎక్కబోతున్నానో చూపిస్తాను. ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్తాను, చూడండి వీడియో. కిసాన్ అయితే పోయింది రండి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్లో నేను రేణిగుంట అయితే రీచ్ అయిపోతాను. ట్రైన్ అయితే ఖాళీగానే ఉంటుంది, పర్లేదు. రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. రేణిగుంట రైల్వే స్టేషన్ జంక్షన్ అన్నమాట ఇది. మీరు ఎప్పుడైనా ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కారా చెప్పండి కామెంట్లో. సో నేనైతే ఈరోజు ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్తున్నాను. సో అంత్యోదయ ఎక్స్ప్రెస్ అయితే చూశాను ట్రైన్ యాప్లో, దానికి ఎక్కుదామని. అది హౌరా వెళ్తుందన్నమాట, ఎర్నాకుళం టు హౌరా. సో మరి ఆ ట్రైన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, ఇంకా చూస్తేనే తెలుస్తుంది. అంటే ఈజీగా ఉంటుందా డిఫికల్ట్గా ఉంటుందా వెళ్ళడం అనేది చెప్తాను, చూపిస్తాను, చూడండి. ఈ లోకల్ ట్రైన్ వచ్చి 4th ప్లాట్ఫామ్లోకి వచ్చింది. మరి ఇక్కడ దిగేసి మనం టికెట్ తీసుకోవడానికి వెళ్తాము. జనరల్ టికెట్ తీసుకొని ఇంకా ఎక్కిపోతాను. మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు, అంత్యోదయ. వచ్చిన తర్వాత డిసైడ్ అవుతాను ఏ ట్రైన్ ఎక్కాలని. సో టికెట్ తీసుకుందాం. టికెట్ అయితే తీసుకున్నాను. 5th ప్లాట్ఫామ్లోకి వస్తుందన్నారు. సో అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. వెళ్తున్నాను 5th ప్లాట్ఫామ్లోకి. ఈ ట్రైన్కి వచ్చి ట్రైన్ యాప్లో అయితే కోచెస్ అయితే చూపించడం లేదు. సో డౌట్ వచ్చి చూశాను, అంత జనరలే ఉంది దీనికి. మొత్తం పాన్ పరాగ్ బ్యాచ్ అంతా ఏ ట్రైన్లోనే ఉందనుకుంటా. సో చూడండి మొత్తం జనరలే. ఇంకా చూశాను మొత్తం, ఇంకా ఎక్కితే సేమ్ ఇలానే నించొని వెళ్ళాలి కాబట్టి ఇంకా నేనైతే డిసిషన్ చేంజ్ చేసుకున్నాను ట్రైన్లో వెళ్ళడానికి. సేమ్ అదే టైంకి పూరికి వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట. తిరుపతి టు పూరి విజయవాడ మీదకి వెళ్తుంది. సో ఈ ట్రైన్ అయితే నేను ఎక్కాను. చూడండి ట్రైన్ అయితే వచ్చింది. ఇందులో వచ్చి స్లీపర్ కోచెస్, ఏసీ, 3rd ఏసీ, 2nd ఏసీ, 1st ఏసీ అనే క్లాసెస్ ఉంటాయి. సో మనం అయితే స్లీపర్లో అయితే టీటీఆర్తో మాట్లాడి డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు, అంటే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట కూర్చొని, విజయవాడ వరకు కాబట్టి. సో నేనైతే ఈ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాను. చూడండి ఇది ఇక్కడ 11:15కి స్టార్ట్ అవుతుంది. విజయవాడ వచ్చి 7 అంతా రీచ్ అయిపోతుంది. 6:45 అనే ఉందన్నమాట దీంట్లో ట్రైన్. బట్ 7 వరకు రీచ్ అయిపోతుంది. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది రేణిగుంట జంక్షన్ నుండి. ఇంకా ట్రైన్లో టీఆర్ వస్తే ఇంకా మాట్లాడి ఎంతో 100-200 ఇచ్చి ఇంకా కూర్చోవాలి. ఏ టైంకి విజయవాడ రీచ్ అయ్యాను అనేది కూడా చెప్తాను, చూద్దాం. ఇంకా రేణిగుంట అయితే
ట్రైన్ అయితే రేణిగుంట నుంచి అయితే మూవ్ అయిపోయింది. స్టేషన్ అయిపోయింది. రేణిగుంట జంక్షన్. బాయ్ బాయ్ రేణిగుంట. ఇది తెనాలి జంక్షన్. తెనాలి జంక్షన్కి 6 o'clock వచ్చిందన్నమాట ట్రైన్. ఇంకా ఇక్కడ నుంచి ఒక 45 minutes జర్నీ ఉంటుంది విజయవాడకి. కృష్ణా నది పక్కన వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ ఉంటుంది. ఇది 1.1 kilometers ఉంటుంది. నైట్ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది, చూడండి. ఇంకా ఇక్కడ నుంచి 2 to 3 kilometers ఉంటుంది విజయవాడ జంక్షన్. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జ్ ఎలా ఉందో. చూడండి, అది కనిపించే లైట్స్ ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ చూడండి. అటు సైడ్ నుంచి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అన్నమాట, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ప్రకాశం బ్యారేజ్లో. ఇంకా ఎంటర్ అయిపోయాము విజయవాడలో. చూడండి సిటీ ఎలా ఉందో, లైటింగ్స్. ఇంకా రీచ్ అయిపోయామన్నమాట విజయవాడ జంక్షన్. 6:48 అయింది టైము. 6:48కి రీచ్ అయిపోయాము విజయవాడ. 7:30 గంటల సమయం పట్టింది తిరుపతి టు విజయవాడ రావడానికి. సో ఇదన్నమాట, విజయవాడ అయితే వచ్చేసాం గాయస్. ఇంకా బయటికి వెళ్ళి మీకు రైల్వే స్టేషన్ ఎలా ఉందో చూపించబోతాను, చూడండి.
రైల్వే స్టేషన్ బయటికి అయితే వచ్చేసాను. ఇంకా చూడండి ఎలా ఉందో చూపిస్తాను. ఓవరాల్గా జర్నీ ఏమైందంటే, నేనైతే ట్రైన్ ఎక్కాను. టీటీఆర్కి ఒక 100 రూపాయలు ఇచ్చాను. సో ఆయన వచ్చి మనకి వేకెంట్ ఉన్న చోట చెప్పాడనమాట, కూర్చోమని చెప్పి అడ్జస్ట్ అవ్వమని. సో అడ్జస్ట్ అయ్యి నేను వచ్చేసాను విజయవాడ వరకు. అంటే అంత్యోదయతో కంపేర్ చేస్తే ఈ ట్రైన్లో రావడం కొంచెం ఈజీ అయింది. ఒకవేళ నేను అంత్యోదయ ఎక్స్ప్రెస్లో ఎక్కి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే జనరలే కాబట్టి, అంటే నాకు నచ్చలేదు ఆ ట్రైన్ ఎక్కడము. సో నేను ఇదైతే ఎక్కేసాను. సో కొంచెం రిలాక్స్డ్గా విజయవాడ వచ్చి రీచ్ అయిపోయాను. సో మీకు ఎప్పుడైనా రేణిగుంట టు విజయవాడ వచ్చేటప్పుడు ఒకవేళ పర్ సపోజ్ అదే టైంకి ఏదైనా ట్రైన్ ఎక్కాలనుకుంటే ఈ ట్రైన్ ఎక్కండి, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. టు సబ్స్క్రైబ్.